హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను శివంగాధర్ని. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో కామెంట్స్లో తెలపండి. టుడే దిస్ వీడియో కేంద్ర ప్రభుత్వం నేషనల్ అవార్డును ప్రకటించింది. 2023 సంబంధించినవి ఏ సినిమానో తెలుసుకున్నాం. ఫస్ట్ మూవీ భగవంత్ కేసరి. దీనికి అనిల్ రావిపూడి డైరెక్ట్ చేశారు. అలాగే శ్రీలీల గారు, బాలకృష్ణ గారు నటించారు. ఇది ఉత్తమ చిత్రంగా అవార్డు అందుకోబోతుంది. ఆ నెక్స్ట్ ఫిలిం గాంధీ చేత చెట్టు. ఈ మూవీలో సుఖమేని చైల్డ్ ఆర్టిస్ట్గా నటించింది. దీనికి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్గా అవార్డు అందుకోబోతున్నాను. ఆ నెక్స్ట్ మూవీ బలగం. ఇది తెలంగాణలో ఒక మారుమూల ఊరిలో జరిగిన సంఘటన ఆధారంగా తెరకెక్కించారు. దీన్ని వేణు గారు డైరెక్ట్ చేశారు. దీంట్లో ఊరు పల్లెటూరు అనే సాంగ్కి గాసుల సాము గారు రాశారు. దీనికి ఈ పాటకు రాసినందుకు ఆయన అవార్డు అందుకోబోతున్నారు. ఆ నెక్స్ట్ ఫిలిం తేరా సజ్జా సూపర్ హిట్గా నటించిన హనుమాన్. ఈ మూవీ కూడా అవార్డు అందుకోబోతున్నారు. ఆ నెక్స్ట్ మూవీ బేబీ. ఈ సాయి రాజేష్ గారు డైరెక్ట్ చేశారు. అలా స్క్రీన్ ప్రయాణించారు. ఇందులో ప్రేమల సాంగ్ ఉన్నది. దీనికి రోహిత్ గారు సింగర్గా అవార్డు అందుకోబోతున్నారు. నెక్స్ట్ ఫిలిం జవాన్. ఈ మూవీ షారూఖ్ ఖాన్ గారు నటించారు. అట్లీ గారు డైరెక్ట్ చేశారు. ఇది ఉత్తమ చిత్రంగా అవార్డు అందుకోబోతుంది. నెక్స్ట్ ఫిలిం 12th ఫెయిల్త్ మూవీ. ఇది పోలీస్ ఆఫీసర్ మనోజ్ కుమార్ శర్మ గారు జీవితాధారంగా తెరకెక్కించారు. ఉత్తమ చిత్రంగా అవార్డు అందుకోబోతుంది. ఇది ఫ్రెండ్స్ మన వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో కామెంట్స్లో తెలపండి. హ్యావ్ నైస్ డే. ఓకే ఫ్రెండ్స్, ఇంటితో ఈ వీడియో ముగిస్తున్నా.